మన స్వతంత్రం ఎప్పుడు వచ్చిందో చెప్పగలరా? 1947 ఆగస్టు 15. ఎన్ని సంవత్సరాలు అయింది? 79 సంవత్సరాలు. స్వతంత్రానికి గణతంత్రానికి తేడా ఏంటో చెప్పగలరా? స్వతంత్రం అంటే మనకు స్వతంత్రం వచ్చిన రోజు, గణతంత్ర దినోత్సవం అంటే మనకి రాజ్యాంగాన్ని ప్రజలకు పరిచయం చేస్తాం. ఆ డేట్ ఎప్పుడో చెప్పగలరా? 1950 జనవరి 26. మేము అరకు వ్యాలీ దండకారణ్య జూనియర్ కాలేజ్లో చదువుకుంటాం. మన స్వతంత్రం ఎప్పుడు వచ్చిందో చెప్పగలరా? 1947లో వచ్చింది. ఈ స్వతంత్రం ఆగస్ట్ 15, 1947 వచ్చింది. ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికి? 79 years. గణతంత్ర దినోత్సవం స్వతంత్ర దినోత్సవం తేడా ఏమిటి? రిపబ్లిక్ డే అంటే కాన్స్టిట్యూషన్ బిల్డ్ అయింది, అదే ఇండిపెండెన్స్ డే అంటే మనకు ఇండిపెండెన్స్ ఫ్రీడమ్ వచ్చింది. మన స్వతంత్రం ఎప్పుడు వచ్చిందో చెప్పగలరా? ఆగస్ట్ 15, 1947లో మనకు స్వాతంత్రము అనేది వచ్చింది. ఎన్ని సంవత్సరాలు అయింది? 79. గణతంత్రానికి స్వతంత్రానికి తేడా ఏంటో చెప్పగలవా? స్వాతంత్రం అనేది ఆగస్ట్ 15లో వచ్చింది. అదే గణతంత్ర దినోత్సవం అంటే మన భారతదేశం రాజ్యాంగం ఇచ్చిన వాళ్ళు. ఎప్పుడు అది? ఇదే జనవరి 26, 1950. మన స్వతంత్రం ఎప్పుడు వచ్చిందో చెప్పగలరా? ఆగస్ట్ 15, 1947. ఎన్ని సంవత్సరాలు అయింది? 79. స్వతంత్రానికి గణతంత్రానికి తేడా ఏమిటి? స్వాతంత్రం వచ్చిన రోజు స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రాజ్యాంగం ఫిక్స్ చేసినప్పుడు మనకు గణతంత్ర దినోత్సవం వచ్చింది. మన దేశానికి తొలి ప్రధాని ఎవరు? తొలి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని ఏఓబి 1985లో స్టార్ట్ చేశారు. దానిలో ఫస్ట్గా డబ్ల్యూసీ బెనర్జీ అనే వాళ్ళు హెడ్గా నిలిచారు. Today is 15th August. On this day in 1947, India got Independence Day and British rule. After many years of struggle and sacrifice, our freedom fighters gave us a good gift for us. సో రాబోయే ఆగస్ట్ 15 మన 80th ఇండిపెండెన్స్ డే. మనం 80 years అయింది మనకి స్వాతంత్రం వచ్చి. బట్ బిఫోర్ దానికంటే ముందు ఒక 60 సంవత్సరాల నుండి స్ట్రగుల్ చేసి ఫైనల్లీ 1947 ఆగస్ట్ 15న మనకి ఫ్రీడమ్ వచ్చింది. సో దాన్ని ఇప్పుడు చూసేటప్పటికి 80 years కంప్లీట్ అయిపోయింది. మన విజన్ ఇండియా 2047 విజన్లో ఏంటి? మన హెల్త్ కేర్ని పెంచడం, లైక్ మన టెక్నాలజీని పెంచుకోవడం. ఇండియా ఒక జనరల్ కంట్రీ లాగా మిగతా కంట్రీస్లా కాకుండా అన్ని కంట్రీస్కి ఒక సొల్యూషన్ అయ్యేలాగా ఇలా తీసుకురావడమే మన యొక్క ఇండియా 2047 విజన్. సో దీనికోసం స్టూడెంట్స్ పార్టిసిపేషన్ ఏంటంటే కొత్త ఐడియాస్ని ఇవ్వడం, ఇండియాని గ్రో అయ్యేలా చేయడం, ఇదంతా చేసి మనం ఇంప్రూవ్ అవ్వడం. జై హింద్, జై భారత్.